వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మొన్న ఆయన హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు సమాచారం. వైసీపీకి ఆర్థికంగా అండదండలు ఇస్తున్న వారిలో ఈయన ప్రముఖుడు. ఎవరితోనూ వివాదాలకు వెళ్లరని, హుందాగా వ్యవహరిస్తారు అని రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. ఈసారి నెల్లూరు లోక్సభ స్థానానికి జగన్ ఆయన్ను వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఆయన సీఎంతో విభేదించారు. కొందరు అభ్యర్థులను మార్చాలంటూ వేమిరెడ్డి చేసిన సూచనలను జగన్ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కొన్ని రోజులుగా వైసీపీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు. అనంతర పరిణామాల్లో వేమిరెడ్డి దంపతులను టీడీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన మొన్న చంద్రబాబుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా పరిస్థితులపై చర్చించారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రశాంతి కూడా టీడీపీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ప్రశాంతి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ఆ పదవికి ఆమె త్వరలో రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. టీడీపీలో వీరి చేరికతో ఆ జిల్లాలో భారీ సంచలనాలు చోటు చేసుకుంటాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు కూడా కొంతకాలంగా వైసీపీ అధిష్టానంతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్థానంలో ఆధారను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా నిలపాలని వైసీపీ పెద్దలు గతంలోనే నిర్ణయించారు. మాగుంటకు మాత్రం ఒంగోలు ఎంపీగా అవకాశం ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. వీరిద్దరూ వైసీపీ నాయకత్వం పట్ల విముఖంగా ఉన్నారని, టీడీపీ వైపు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చలైతే నడుస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి రామారావు? ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పవన్, వెరీ గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే సమయంలో వైసీపీకి రోజుకో షాక్ తగులుతుంది. ఈ రోజు అయితే మాత్రం బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆయన నిన్న ఉదయం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్టు మనకు సమాచారం అందింది. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిని నెల్లూరు సిటీ అభ్యర్థిగా నిలబెట్టాలి అని చెప్పి వైసీపీ హైకమాండే ప్రపోజ్ చేసింది. అయితే ఈ ప్రశాంత్ రెడ్డి అక్కడ ఉండే అనిల్ కుమార్ యాదవ్ ను నసరాపేట లోక్సభ అభ్యర్థిగా పంపించారు. అయితే ప్రశాంత్ రెడ్డిని వైసీపీ అధిష్టానమే అక్కడ నిలబెట్టాలి అని చెప్పి ప్రతిపాదన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పి ఆ తర్వాత చివరి నిమిషంలో ఎండి ఖలీల్ ను, అంటే అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడిని అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రపోజ్ చేయడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఉండాలి అని చెప్పి కూడా సీఎం ప్రతిపాదించడంతో ఆయన కూడా అంగీకరించారు. అయితే ఆయన చెప్పిన అభ్యర్థులు కాకుండా వేరే అభ్యర్థులను అసెంబ్లీ సెగ్మెంట్లో పెట్టడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లిన సమయంలో తాను వస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి కబురు చేసినప్పటికీ కూడా ఆయన అక్కడ నుంచి దుబాయ్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా టీటీడీకి సంబంధించిన ఉన్న పదవికి రాజీనామా చేయించాలి అని చెప్పి నిర్ణయించారు. ఆయన నెల్లూరు లోక్సభ నుంచి తెలుగుదేశం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారు అని చెప్పి కూడా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని షరతులు, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అని చెప్పి షరతులు పెట్టారు. అదేవిధంగా 180 కోట్ల రూపాయలు అక్కడ పెట్టాలి అని చెప్పి కూడా షరతు విధించారు. అయితే ఈ షరతులకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయన్ను కనీసం ఢిల్లీలో కనిపించినా కూడా ఆయన పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వెళ్లిపోవడంతో ఆయన హర్ట్ అయ్యారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ ఎంపీగా ఉన్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి చేరటంతో ఆయన అక్కడ ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ హైకమాండ్ తో అంత
ఫెయిల్ అవుతున్నట్టుగా కూడా సమాచారం లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సన్నిహితులు. అయితే వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రికి సన్నిహితులు అయినప్పటికీ కూడా వీళ్ళు వైసీపీ హైకమాండ్ మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం అందుతుంది. వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే మాత్రం నెల్లూరు జిల్లాలో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది అని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో టీడీపీ సుప్రీం చంద్రబాబుతో కలవటం, ఆయనతో భేటీ కావటం, నెల్లూరు లోక్సభ రాజకీయాలు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వివిధ నియోజకవర్గాల పరిస్థితిపై కూడా వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా చర్చించారని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రేపో మాపో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని, ఆయన నెల్లూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా రాజకీయాలు కానీ లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరితే ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాలో మాత్రం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు కలగటమే కాకుండా పెను ప్రకంపనలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మరికొంతమంది కూడా వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. పవన్. Thank you, Ramarao. Thanks for the updates.